భగీరథ జయంతి సందర్భంగా ఏలూరులో ఫిరంగుల దిబ్బ వద్ద ఫ్లాష్ వారి ఆధ్వర్యంలో ఆదివారం భగీరథ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి పాల్గొన్నారు. ముందుగా ఫిరంగుల దిబ్బ వద్ద గల చెరువులో ఉన్న భగీరథ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం బడేటి రాధాకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ మాట్లాడుతూ నీటిని దివి నుంచి భూమికి తీసుకువచ్చిన మహనీయుడు మహర్షి అని అన్నారు. ఆయన లాంటి మహనీయుల జీవితాలు ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఒక లక్ష్యంతో ప్రయత్నిస్తే ఎంతటి విజయాన్ని అయినా సాధించవచ్చు అని భగీరథుడు నిరూపించారని తెలిపారు. ఆయన హయాంలో కబ్జాలు ఉండవని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఉడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, కార్పొరేటర్ సాంబా, కార్పొరేటర్ వాసు, టీడీపీ నాయకులు గంటా ప్రసాద్, ఆర్నేపల్లి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఒక లక్ష్య సాధనలో అనేక గోల్స్ ఉంటాయి. నేను గెలవడంతో నా గోల్ అయిపోలేదు, ఎందుకంటే గెలుపోవటం అనేది సహజం, కానీ నా లక్ష్యం లేదు. ఆ లక్ష్యం ప్రకారం నేను 5 సంవత్సరాల్లో నాకు ప్రజలు ఏదైతే విజయం ఇచ్చారో ఆ విజయానికి నేను ప్రజలకు చేసే సేవ బట్టే దానికైతే నా లైఫ్ ఏదైతే సార్థకత అవుతుందని నేను అందరూ కూడా అనుకుంటున్నా. దానికి సంబంధించే మరి సాంబా ఇందాక అన్నారు, నాకు ఎప్పుడో మాట ఇచ్చారండి. నేను ప్రతి కార్యక్రమానికి ఎవరైనా సరే వచ్చిన ప్రతి కార్యక్రమానికి నేను అటెండ్ అవుతానని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. దాని ప్రాముఖ్యతను బట్టి కంపల్సరీ రావాలన్న కార్యక్రమానికి అయితే ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నా సరే నేను డెఫినెట్గా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్క పుట్టినరోజు ఫంక్షన్కి ఒక్కటికే నేను వెళ్తా. ఇవాళకి 11 నెలలు అయింది అసెంబ్లీ ఎలక్షన్ అయింది. 11 నెలల్లో మరి నా పీరియడ్లో కబ్జాలు అనేది ఇదే కాదు, ఎక్కడా కూడా ఇంటి పరిస్థితుల్లో కబ్జాలు అనేది ఏమి ఉండవు. దానికి నేను భరోసా మీ అందరికీ కూడా ఇస్తున్నాను, ఈ సందర్భంగా తెలియజేస్తూ జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బీసీ-డి నుంచి బీసీ-ఏకి ఏదైతే మార్చమన్నారో డెఫినెట్ గా నా దళాన్ని అసెంబ్లీలో వినిపిస్తా. గౌరవ ఎమ్మెల్యే గారు, బీసీ-ఏలోని వీళ్ళు చేర్చాల్సిన ఆవశ్యకత చాలా ఉంది కాబట్టి తమరు ఒక రిప్రజెంటేషన్ కాకుండా మీకు ఆ సబ్జెక్ట్ మొత్తం ఇస్తాం. మీరు మా బీసీలు అందరి తరఫున కూడా అసెంబ్లీలో ఒక మాట మాట్లాడాలని చెప్పి మీకు మా గౌరవ విన్నపం చేస్తాం మా ఎమ్మెల్యే గారు. అలానే బీసీలు అంటే ఎవరికి మాటిస్తే ఆ మాట కట్టుబడి ఉంటారు. అలానే ముఖ్యంగా సగరులు అంటే వీళ్ళు రాముడి వంశం, రఘురాముడి వంశం కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికి మాట ఇచ్చిన మాట కట్టుబడి ఉంటారు. 2019లో బడేటి బుజ్జి గారు చనిపోయిన తర్వాత పార్టీ ఏమైపోద్ది, మేమందరం ఏమైపోవాలి అని ఆలోచించే సమయంలో మీరున్నాను, మీ అందరికీ అండగాని ప్రతి కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్త గుండెల్లో స్థానాన్ని సంపాదించి అదేవిధంగా మా అందరికీ చేయించి మాకు ధైర్యాన్ని నింపి ప్రతి అడుగులోనూ మాకన్నా ముందుండి కష్టాన్ని ఆయన తీసుకుని సుఖాన్ని మాకు ఇచ్చిన బడేటి చంటాల గారికి, ఈనాటి భగీరథుడికి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. వర్షం పడిన తర్వాత చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా ఏలూరులో రాష్ట్రం మొత్తం చూసేలాగా ఒక కార్యక్రమం జరుగుతుంది మన సగర్లో అని చెప్పి అందరూ కూడా గ్రూపుల ద్వారా, స్టేటస్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏలూరు కాదు, జిల్లా కాదు, రాష్ట్రం మొత్తం కూడా సోషల్ మీడియా ద్వారా రన్ చేసుకొని ఈ కార్యక్రమం వచ్చిన వాళ్ళైతే పాల్గొనాలి, లేదంటే సోషల్ మీడియా ద్వారా రన్ చేయాలనుకున్నారు. కొన్ని కారణాల వల్ల లేదా ఈ కార్యక్రమం ఎప్పుడు జరిగినంత గొప్పగా నా వారసులు చేస్తున్నారని భగీరథుడు అనుకున్నాడో ఏమో కానీ గంగన భూమి మీద దింపేశాడు. అయితే ఈ కార్యక్రమానికి చిన్న ఆటంకం కలిగి అందరూ ఏమైపోతుందని అందరూ ఫోన్లు చేస్తుంటే మా మిత్రులు, నా తమ్ముళ్ళు అందరూ కూడా మొక్కవోని దీక్షతో ఖచ్చితంగా మనం అనుకున్న దానికంటే రెట్టింపుగా ఈ ప్రోగ్రాం చేద్దామని చెప్పి